జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న గద్వాల గర్జన బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. గద్వాల్ తేరు మైదానంలో సభ ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులు గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. చతికిలపడ్డ పార్టీని మళ్లీ బలోపేతం చేయాలనే సంకల్పంతో బీఆర్ఎస్ నేతలు భారీగా జన సమీకరణకు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో సభ వాయిదా పడిందన్న సోషల్ మీడియా వార్తలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ జరుగుతుందని స్పష్టం చేశారు. నిన్నటి నుంచి గద్వాల్ నియోజకవర్గంలో కొంతమంది కుట్రబుద్ధితోటి కేటీఆర్ పర్యటన వాయిదా పడిందని, వర్షం కారణంగానో లేకుంటే ఇంకేదో రకరకాల కారణాలు చూపించి వాళ్ళు సోషల్ మీడియాలో కేటీఆర్ గారి పర్యటన వాయిదా పడిందని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఫేక్ ప్రచారాన్ని పనిగట్టుకొని ఒక కుట్రపూరితమైన క్యాంపెయిన్ని నడిపిస్తూ ఉన్నారు. దీన్ని ఈ కుట్రను అర్థం చేసుకోవాలని చెప్పి గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారి పర్యటన ఇవాళ యథావిధంగా ఉంది. ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం కేటీఆర్ గారు 1 గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 3:30 గంటలకల్లా గద్వాల్కు చేరుకొని ఉన్నారు. 3:30కు మన కిషారెడ్డి బంగ్లా నుంచి కేటీఆర్ గారి ర్యాలీ వేలాది మందితో ప్రారంభమై 4 గంటల వరకు తేరు మైదానానికి చేరుకుంటుంది. 4 గంటలకు తేరు మైదానంలో భారీ బహిరంగ సభ యథాతథంగా జరగబోతా ఉన్నది. దీన్ని అర్థం చేసుకోండి, ఫేక్ ప్రచారాలను నమ్మొద్దని చెప్పి గద్వాల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేటీఆర్ పర్యటన కొరకు కొంతమంది స్వార్థపరులు సోషల్ మీడియాలో ఏదేదో ఫేక్ న్యూస్లు ఇడుస్తూ కేటీఆర్ పర్యటన రద్దయింది, ఎవరో పార్టీలో చేరతలేరు అని రకరకాల సోషల్ మీడియా వస్తున్నందుకు దాన్ని ఖండిస్తున్నాము. ఈరోజు బరాబర్ ఏమనుకున్నామో అది కేటీఆర్ పర్యటన ఉంటుంది. రోజు అనుకున్నట్టే ఈరోజు 3 గంటలకు గద్వాల పర్యటనకి కేటీ రామారావు గారు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పార్టీలో మేము అనుకున్న వాళ్ళు అందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. వివిధ మండలాల నుంచి పట్టణం నుంచి మేము ఇంతకుముందు ఎవరైతే అనుకున్నామో వాళ్ళంతా కూడా జెడ్పీటీసీ అనుకో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. పెద్ద ఎత్తున వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కూడా పార్టీలో చేరుతున్నారు. ఆ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా ఫేక్ అని ఈ విధంగా మధ్యాహ్నం 3 గంటలకి కేటీ రామారావు గారు గద్వాల పట్టణానికి వస్తున్నారని తెలుపుతున్నాం.